కాళేశ్వర కమిషన్ నివేదిక క్యాబినెట్లో చర్చ, వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించిన ఉత్తమ్. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం. కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన మాజీ సీఎం. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ను విచారించిన పోలీసులు. అనుచిత వ్యాఖ్యలు, రుస్తుం మైనింగ్ అక్రమాలపై విచారణ. జీఎస్డీపీపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష. ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు అందిస్తామన్న సీఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అన్న మాజీ సీఎం. తెలంగాణ కేబినెట్ కాళేశ్వర అక్రమాలపై చర్చ, అవకతవకలను ప్రజలకు వివరించిన సీఎం రేవంత్. స్టీల్ స్లాగ్ విధానానికి శ్రీకారం చుట్టిన బీసీ జనార్దన్ రెడ్డి. రోడ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తామన్న మంత్రి. ఏపీలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మహిళలకు ఉచితమే. ఏపీ డిప్యూటీ సీఎం ప్రయత్నం సూపర్ 6. పలమనేరు అటవీ ప్రాంతంలో గస్తీ కాస్తున్న కుంకి ఏనుగులు. మద్యం వ్యాపారంలో కోట్లు దండుకున్నారు. విదేశాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాస్తులు బయటపెడతామన్న ఎమ్మెల్యే నాని. కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గరే కోట్లు దొరికాయన్న మంత్రి. కేసీఆర్ ఇంట్లో మరిన్ని కోట్లు ఉంటాయని కోమటిరెడ్డి అనుమానం. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర. కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న మహేష్ గౌడ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం. 3 రోజులు యాగంలో పాల్గొననున్న కేసీఆర్. జగన్ పాలనలో కోట్లకు కోట్లు కొల్లగొట్టారు. ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి గొట్టిపాటి ఆరోపణ. జగన్ సెక్యూరిటీలో కొత్త మార్పులు. 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీలను ఏర్పాటు చేసిన వైసీపీ. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు. కేసీఆర్ కు రిజైన్ లేఖను పంపిన మాజీ ఎమ్మెల్సీ. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం. టైరు పేలి కారు బోల్తా, 3కి గాయాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలు. నిర్మల్ జిల్లా బైన్సాలో భారీ చోరీ. స్కూటీలో 5 లక్షల నగదు అపహరించిన దుండగులు. పార్వతీపురం మన్యంలో ఘోర ప్రమాదం. స్కూటీని ఢీకొన్న లారీ, 3 యువకులు మృతి. ఆగస్టు 23న బంగ్లాదేశ్ కు పాక్ విదేశాంగ మంత్రి. ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించనున్న ఇషాక్ దార్. మందపల్లి పుణ్యక్షేత్రంలో సింగూరు దంపతులు. శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మనో. ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు. రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కు కో చైర్మన్ గా నియామకం. ఫిష్ వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన నటుడు. కుటుంబానికి భరోసా ఇచ్చిన సోను సూద్. ఇంగ్లాండ్ పర్యటనలో సత్తా చాటిన భారత్. 5వ టెస్టు మ్యాచ్ లో విజయం. సిరీస్ 2-2తో సమం.